ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు మీరు ఇంట్లో నుండి అస్సలు బయటకు రాకూడదు. అయితే ఎందుకు మీరు ఇంట్లో నుండి బయటకు రాకూడదు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా వృషభ రాశి వారు ప్రతికూలతను అనుగుణంగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియులు కూడా. అందంపై ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా ఈ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు కార్యసాధన కూడా చేస్తారు. అలాగే జీవితంలో ఎన్నోసార్లు నిందలు ఆరోపణలు వీరు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే వీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు చూస్తే కనుక, ఈరోజు దినఫలాల ప్రకారం బయటికి వెళ్ళడం వల్ల మీకు ఒక పెద్ద సమస్య ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటికి అస్సలు వెళ్ళకండి. అంటే ఉద్యోగాల నిమిత్తం, అత్యవసరమైన పనుల నిమిత్తం వెళ్ళేవారు మీరు ఒకసారి పూజా మందిరంలోకి వెళ్ళి దీపారాధన చేసి, అలాగే గణపతిని ఆరాధించి బయటకు వెళ్ళండి. మీకు పొంచి ఉన్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. లేనిపోని సమస్యల్లో చిక్కుకొని పోలీస్ కేసుల వరకు పోలీసులతో వాగ్వాదానికి దిగే ప్రమాదం అయితే కూడా ఈరోజు దిన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అలాగే అనవసరమైన గొడవల్లో తలదూర్చకండి. అలాగే అనవసరమైన వాదనల జోలికి వెళ్ళకండి. వెళ్ళారంటే లేనిపోని సమస్యలను మీరు కొని తెచ్చుకున్నవారు అవుతారు. అవసరం లేని వారు మాత్రం బయటకు వెళ్లకుండా ఉండడమే చాలా ఉత్తమం. అత్యవసరమైతే తప్ప బయటకి అస్సలకు వెళ్ళకండి. గణపతిని ఆరాధించి బయలుదేరండి. అలాగే మీరు ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మీకు మీరుగా సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. కాబట్టి బయటికి వెళ్ళే వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే వృషభ రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. వ్యాపారాన్ని విస్తరించాలని చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. వ్యాపార జీవితం గురించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు సఫలం కాక మీరు నిరాశలో కనుక ఉండి ఉన్నట్లయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ను అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి చెందినటువంటి వ్యాపారస్తులు వ్యాపారంలో లాభాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటితో పోలిస్తే కనుక
లాభాలు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల నుండి ఇదివరకు మీకు సపోర్ట్ లభించడం లేదని మీరు నిరాశలో గనుక ఉన్నట్లయితే వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభించబోతుంది. అలాగే వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం, డబ్బు కోసం ఆలోచన చేస్తున్నారో ఏదో ఒక రకంగా డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఈ విధంగా చేయడం వలన ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ పైన ఎల్లప్పుడూ అనేది ఉంటుంది. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.